నేను వస్తుంటే చూసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ కడుతున్నారు. గులాబీ రంగేశ్వరి వాటికి సగం వాటి కేసీఆర్కి సగం వాటికి వేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఏమాయ కేసీఆర్ అంటారు. మీ లెక్క మేము లంగతనం చేయం, మీ లెక్క మేము దుబ్బి తినం. ఇల్లు కడతామని చెప్పి బిల్లు ఎత్తుకోం. మీరు ఎత్తుకున్నది ఆ చరిత్ర మీకున్నది. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్ని కట్టామని చెప్పారండి? ఒకవేళ మొత్తం కట్టే ఉంటే మళ్ళీ ఇలా ఇండ్లు ఎందుకు అవసరం పడతాయి? ఇక గరీబోడు ఎట్లుంటాడు అంటే కట్టలే మింగినరు. మంతే నేను ఒక నియోజకవర్గం ఉన్నది, 100 ఇండ్లు పట్టుంటే 140 ఇండ్లు కట్టినట్టు రికార్డు ఉన్నది. ఇప్పుడు 140% కట్టిపడేసి బిల్లులు ఎత్తుకున్నారు. మళ్ళీ మంతేనికి పోతే మాకు ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు వస్తుంది. అంటే దాని అర్థమైంది, కట్టలే తినేసింది. మీరు చేసినట్టు కుంభకోణం మేము చేస్తలేము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఆ ఇంటికి ఏ ఇంటికి అయితే ఇస్తామో 2 తరాలకు వాళ్ళకి బాధ పోవాలి, ఇంకో జనరేషన్ కూడా ఇల్లు బాధ పోవాలి. కాబట్టి ఆ రకంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొని కడతాం. ఎస్ కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ దేరాయ తందరుస్తాయి అన్నట్టు కొద్దిగా ఆలస్యమైనా మంచి ఇల్లు కడుతున్నాం. గతంలో ఏం చేశారండి మీకు తెలియదా? ఎవ్వరికి ఇల్లు కట్టినా అప్పు పెట్టారు. ప్రతి ఇంటి మీద 50,000 అప్పు, 1,00,000 అప్పు పెడితే 4,316 కోట్లు. ఏమవుతుంది? అది బ్యారికేడ్ పడిపోతుంది. తమ్ముడు వద్దామా మెల్లగా, పోలీస్ చూడా బాబు, బ్యారికేడ్ పోతుంది అక్కడ, స్టాంపేడ్ కాగల చూడండి. తమ్ముడు మీరు అక్కడే ఉండాలి, రావద్దు దయచేసి, ముందుకు రావద్దు, తొక్కిసలాట అవుతుంది. నేను చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు ఇరుకు గ్రౌండ్లో పెట్టండి మీటింగ్, పడతలేరు మంది ఆడ. మెల్లగా 2 నిమిషాలైతే అయిపోతుంది. ఆ బ్యారికేడ్ పడిపోయినా ఎక్కడ ఉన్న అక్కనే ఉండండి దయచేసి, ఇది తోసుకొని రావద్దు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం, పెన్షన్లు కడుపు ఇచ్చుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని స్కీమ్ రైతు బంధు స్కీమ్, రైతు బీమా స్కీమ్. మన జిందగీలు అనుకున్నామా? మునుపు నీటి తీరువాలు వసూలు చేశారు. మన పారినా పారకున్నా కాలువ కింద. ఇలా నీటి తీరువాను మొత్తమే రద్దు చేసినాం శాశ్వతంగా. మీకు నిజాం సార్ కింద ఎంత పంట పండించుకున్నా రూపాయి అడగరు ఎవడు మిమ్మల్ని. రద్దు చేసినాం. పాత బకాయిలు కూడా కొన్ని ఉంటే అది కూడా మాఫీ చేసినాం.